ఫుడ్ డెలివరీ చేసే ఈ అమ్మాయికి యాక్సిడెంట్ అవ్వడం వల్ల అనుకోకుండా టైం ట్రావెల్ చేసి 500 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. కాని ఈమె ఏదో సినిమా షూటింగులోకి వచ్చానని భావించి అక్కడున్న రాజుగారికి తాను తెచ్చిన ఫుడ్ డెలివరీగా ఇస్తుంది. అయితే అనారోగ్యంతో ఉన్న రాజుగారు ఈ అమ్మాయి తెచ్చిన ఆహారాన్ని రుచిగా ఉండటంతో గుక్క తిప్పకుండా మొత్తం ఆరగించేస్తాడు. అలాగే ఈమెతో మరింత ఆహారం తెమ్మంటాడు. అయితే ఈమె అక్కడున్న రాజసభ చూశాక అయ్యో, నేను నిజంగానే కాలాన్ని దాటి రాజుల కాలానికి వచ్చేశానా అని అనుకుంటూ మెల్లగా ఇక్కడ నుండి జారుకోవాలని చూస్తుంది. కానీ రాజుగారు ఈమె బండిని ఆపి నాకు మరింత ఆహారం కావాలని అడుగుతాడు. అప్పుడు ఈ అమ్మాయి నాకు ఒక్క 10 నిమిషాలు సమయం ఇవ్వండి, తప్పకుండా తీసుకువస్తాను అంటూ మళ్లీ బండి వేసుకుని అక్కడ నుండి టైం ట్రావెల్ చేసి ప్రస్తుత కాలానికి వచ్చేస్తుంది. అలాగే ఈమె రాజుగారి గురించి ఆలోచిస్తూ అటుగా వస్తున్న ఒక పెద్దాయన్ని చూసుకోకుండా తన బండితో గుద్దేస్తుంది. అప్పుడు పెద్దాయన ఈమె బండిలో ఉన్న ప్లాస్టిక్ డబ్బాను చూసి, ఓరి దేవుడా, ఇది 500 ఏళ్ల నాటి పురాతన వస్తువు అని అంటాడు. ఇంతలో ఈ అమ్మాయి మెల్లగా పైకి లేచి, అంకుల్ గారు, నేను కావాలని మిమ్మల్ని గుద్దలేదు, మీరు బాగానే ఉన్నారు కదా అని అడుగుతుంది. కాని పెద్దాయన, ఓ అమ్మాయి, నీకు ఇంత పురాతన వస్తువు ఎక్కడ దొరికింది అని అంటాడు. అప్పుడు ఈ అమ్మాయి, ఇది పురాతన వస్తువు ఏంటి, ఇప్పుడే కదా ఈ ప్లాస్టిక్ డబ్బాలోని ఆహారాన్ని రాజుగారు తినేసి ఖాళీ చేసి ఇచ్చారు అని అనుకుంటుంది. అలాగే నేను ఆ కాలంలోని వస్తువులు ఇక్కడికి తేవడం వలన ఇవి విలువైన వస్తువులుగా మారుతున్నాయని కనిపెడుతుంది. ఇంతలో పెద్దాయన, ఇది నాకు అమ్ముతావా, నీకు 50,000 ఇస్తానని అంటాడు. ఇది విని ఈ అమ్మాయి ప్లాస్టిక్ డబ్బాకు 50,000 ఇస్తారా అంటూ ఆశ్చర్యపోతుంది. కాని పెద్దాయన, ఇది సాధారణ వస్తువు కాదు, సరేలే, ఆఖరి మాట 1,00,000 ఇస్తా, ఇంక ఒప్పుకో అని అంటాడు. ఇది విని ఈ అమ్మాయి షాక్ అయిపోతుంది. అలాగే ఆ 1,00,000 తీసుకుని ఈ అమ్మాయి హాస్పిటల్లో ఉన్న తన తల్లి దగ్గరకు వెళ్తుంది. అయితే తల్లి, నా వైద్యానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది కదా, నన్ను ఇక్కడ నుండి గవర్నమెంట్ హాస్పిటల్కు మార్చేయి, నాకోసం నువ్వు డెలివరీలు చేస్తూ ఇబ్బంది పడకమ్మా అని తన కూతురుతో అంటుంది. కాని ఈ అమ్మాయి, అలా మాట్లాడకు అమ్మా, నేను ఎంత కష్టమైన భరించి నిన్ను బ్రతికించుకుంటానని చెప్తుంది. అలాగే ఈమె మళ్లీ రాజుల కాలానికి వెళ్లడానికి నిర్ణయించుకుంటుంది. అందుకని మళ్లీ తన బ్యాగు నిండా రుచికరమైన ఆహారాన్ని నింపుకుని ఆకలితో ఉన్న రాజుగారిని గుర్తు చేసుకుని మళ్లీ తన మెడలోని లాకెట్ పట్టుకుని నన్ను రాజుల కాలానికి చేర్చు అని అంటుంది. అలాగే తన బండి స్టార్ట్ చేయగా ఈమె మళ్లీ టైం ట్రావెల్ చేసి నేరుగా రాజుగారి కోటలోకి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఏమైందో చూడాలంటే వీడియో లైక్ చేసి పార్ట్ 3 అని కామెంట్ చేయండి.